ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా లగ్జరీ లైఫ్ను లీడ్ చేయాలని కలలు కంటున్నారు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించాలనే ఆలోచనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అందుకు సోషల్ మీడియా పోకడలు కూడా యాడ్ అవుతున్నాయి. ఇలా చేయడంలో అతి ఐడియాలు, నిద్రలేని సమస్యలు, ఆందోళనలు పెరిగిపోతున్నాయని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. సోషల్ ప్రెషర్ ఎక్కువై వ్యక్తిగత సమస్యలు, కుటుంబ ఆర్థిక కష్టాలు వచ్చి చేరుతున్నాయని చెబుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారనే ఫేక్ ప్రచారం బాగా స్ప్రెడ్ అవుతోంది. ఇంకేముంది, వాళ్ళలానే ఆదర్శంగా తీసుకుని కొడితే కొండనే కొట్టాలనే భ్రమల్లో ఉండిపోతున్నారు. మరికొందరు ఆలోచనలు చాలా సిల్లీగా ఉంటున్నాయి. ఐడియాలకు అనుగుణంగా అది నిజమైతే ఎలాంటి సమస్య ఉండదు. అలా జరగకుండా ఉంటే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. కొందరు యువతలో థాట్స్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు ఇంట్లోని ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు అలా జరగడం లేదు. ఎక్కడో ఎవడో ఏదో సాధించాడని వాడినే ఫాలో అవ్వడమే అలవాటుగా మారుతోంది. ఇది మంచి పద్ధతి కాదని వార్నింగ్ ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇలాంటివి యువతపై చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇకపోతే కొందరి ఆలోచనలు వాస్తవాలకు భిన్నంగా ఉంటాయి. ఎలా ఉంటే వెంట్రుకను వేసి కొండను లాగాలనే ప్రయత్నం మాదిరి. అది ఎప్పటికీ సాధ్యం కాదని వాళ్లకు తెలుసు. కానీ కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం యువతపై బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్ళు చెప్పే నీతులు, మాటలు విని తాము కూడా ఏదో సాధించాలని అనుకుంటారు. అందుకోసం తపన పడుతూనే ఉంటారు. అవి నిజమైతే బాగానే ఉంటుంది, ఫెయిల్ అయితేనే సమస్యల తీవ్రత చెప్పుకోలేని విధంగా ఉంటుంది. వాస్తవాలను విస్మరించి అతి ఆలోచనలు, డిసిషన్స్, సోషల్ మీడియా ప్రెషర్ ఆందోళనకు దారితీస్తాయి. అటు ఇటు తిరిగి చివరకు వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఏమీ సాధించలేక ఒట్టి చేతులతో రోడ్డుపై నిలబడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే టాక్సిక్ సోషల్ ప్రెషర్ పెరగడం యూత్ను మరింత బలహీనత పరుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు ఊహల్లోకి వెళ్లకుండా, ఆకాశంలో తేలాడకుండా భూమి మీద నడిచే విధంగా వాస్తవాలనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు. మరి ఇప్పటికైనా యువత నిపుణుల సూచనలను పాటిస్తుందో లేదో అనేది వేచి చూడాల్సిందే.